అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, తప్పు చేసిన శిక్ష రావట్లేదు కాబట్టి నేను నీతిమంతుడు అనుకోవటం తప్పు. దేవుడు నిన్ను వదిలేసి ఉంటాడేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకుని వాటిని బట్టి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి శుక్రవారము ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుకుంటున్నామో దాని కంటిన్యూషన్ మనం కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం చరిత్రకు సంబంధించినటువంటి విషయాల్ని చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఉన్న చరిత్రను నేర్చుకోవటం కంటే కూడా ఉన్న చరిత్రను దేవుడు అలా ఎందుకు నడిపించాడు, లేదంటే దేవుడు ఆ చరిత్రను ఆ విధంగా నడిపించేలా మనకు రాయించి మన చేతికి అందించటంలో దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని మనసు మనం మరి ముఖ్యంగా అర్థం చేసుకుని దేవుణ్ణి అర్థం చేసుకోవటం కోసం మాత్రమే మన ఈ సమస్త పరిశోధన కానివ్వండి, బైబిల్ ధ్యానించటం, చదవటం, వాక్యం వినటం, ఎవరి ద్వారా ఏ విధంగా దేవుడు తన మనసును, తన చిత్తాన్ని మనకు తెలియచేస్తున్నాడు, తెలియచేస్తాడు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ విని ఈ చిన్ని జీవితమే మనకు చాలా పెద్ద జీవితంగా, చాలా కఠినమైనటువంటి జీవితంగా మనకు కనబడుతుంది, మనకు అర్థమవుతుంది. ఈ చిన్న జీవితాన్ని గెలవలేక, ఈ చిన్న జీవితాన్ని గెలిచి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరలేక మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అనేటటువంటి విషయం మనకు క్లారిటీగా అర్థం కావాలి. మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, మనం పడుతున్నటువంటి ప్రయాస, దాని వెనకాల ఉన్నటువంటి అర్థం, దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం మనకు తెలియకపోతే ప్రియులారా, మనం ఎందుకు వాక్యం వింటున్నాం, మనం ఎందుకు బైబిల్ చదువుతున్నాం, మనం ఎందుకు చర్చిలకు, సభలకు వెళ్ళాలి అనే దాని వెనకాల ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో జాగ్రత్తగా గమనించి ఆలోచించి మీరైనా ఒక్కసారి పరిశోధన చేయండి, ప్రయత్నం చేయండి, ఆలోచించి చూడండి. ఈ విధమైనటువంటి స్పృహ కలిగి ఈరోజు బైబిల్ చదివేటప్పుడు కానివ్వండి, వాక్యం వినేటప్పుడు కానివ్వండి, చర్చికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, నేను ఈ చిన్ని జీవితాన్ని సరిగ్గా జీవించలేకపోతున్నాను, దీన్ని ఈ సమస్త బ్రహ్మాండమైనటువంటి సృష్టిని సృష్టించిన దేవదేవునికి అనుకూలంగా నచ్చేలా మెచ్చేలా నేను బ్రతకలేకపోతున్నాను, గనుకనే ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టమో అది నేర్చుకోవటానికి వన్ టైప్ ఆఫ్ ట్రైనింగ్, మనం ట్రైనింగ్ తీసుకోవటానికి ఈ వాక్యం వినటం కానీ చదవటం కానీ. సో ఈ స్పృహ కలిగి ఎంతమంది బ్రతుకుతున్నారు, ఈ స్పృహ కలిగి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొద్ది మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన కొరకు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లోని కొన్ని విషయాలు మనం ధ్యానించేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనం ఇంతకుముందు పోయిన శుక్రవారం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే, కాపరి పట్ల విశ్వాసులకు ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి, విశ్వాసుల పట్ల కాపరికి ఉండవలసినటువంటి బాధ్యతలు ఏమిటి అనే విషయాలు మనం లాస్ట్ టైం మాట్లాడుకోవటం జరిగింది. సమూయేలు గారిని బట్టి, సమూయేలు గారు తన గురించి తాను తన యొక్క చివరి దినాలలో వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత, పసితనం నుంచి చిన్నప్పటి నుంచి ఇశ్రాయేలీల కొరకు దేవుని తరఫున పనిచేసి, ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఎక్కడైనా రిమార్క్ ఉందా, ఎక్కడైనా నేనేమైనా తప్పు చేశానా, మీ దగ్గర నుంచి నేనేమైనా లాక్కున్నానా, మీ సొమ్ము కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నేను ఆశించానా, ఒక్కసారి ఒకవేళ ఆశించుంటే ఇప్పుడే చెప్పండి, నేను వాటన్నిటిని రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పేసి సమాజం ముందు, ప్రజలందరి ముందు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి రాజుగారి ముందు, సౌలు రాజుగారి ముందు అందరినీ ఒక చోట చేరినప్పుడు నాహాసు అనేటటువంటి అమ్మోనియుల రాజును ఎదిరించి లేదంటే ఓడించి చక్కటి విజయోత్సవంతో అందరూ కూడుకున్నప్పుడు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాటలకున్నటువంటి వెనకాలన్నటువంటి అర్థం, ఆయనను బట్టి మనం ఏం నేర్చుకోవాలి. ఆయన కూడా మనలాంటి మనిషి, ఆయన కూడా మనలానే ఈ భూలోకంలో బ్రతికినటువంటి వ్యక్తే. అలా బ్రతికినటువంటి ఆ వ్యక్తి ఒక సవాలుగా ప్రస్తుత కాలంలో మనందరికీ బ్రతికితే ఇలా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకాలి, కొన్నాళ్ళు బ్రతికిన తర్వాత సమాజంలో నిలబడి సవాలు విసిరేంత ఆ రేంజ్కి, ఆ విధమైనటువంటి స్టేటస్కి నీ మానసిక స్థితి ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనకు సమూయేలు గారు నేర్పించడం జరిగింది. ఈరోజు రాజుగా దేవుని చేత సమూయేలు గారి ద్వారా నియమింపబడినటువంటి సౌలు గారు రాజుగా నిలబడ్డ తర్వాత ఒక 2 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం,
ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి విషయం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 13, 14, 2 అధ్యాయాలను మీ ముందుంచాలి. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి దేవుని ఉద్దేశాన్ని లేదంటే దేవుని చిత్తాన్ని, దేవుని మనసును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అనేది నా చిన్న ఆలోచన. రాయబడినటువంటి అక్కడ ఉన్నటువంటి 2 అధ్యాయాల్లో రాయబడినటువంటి చరిత్ర తూకిగా మనం మాట్లాడుకున్న తర్వాత ఆ చరిత్ర వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. రాయబడినటువంటి చరిత్ర అయితే ఏముంది అని అంటే 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి, అంటే సౌలు రాజుగా నియామకం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత తన సైన్యంతో తాను ఏం చేశాడనంటే గెబా అనేటటువంటి ప్రాంతంలో ఫిలిస్తీయుల దండును హతమార్చి ఓడించి పంపించేసేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ విషయం ఫిలిస్తీయులు తెలుసుకొని, ఓహో మా దండు వారిని చంపేసి మా దండు వారి మీద కక్ష సాధించి ఏదో చేశామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వాళ్ళు మరింత కోపంతో మరింత వాళ్ళ సైన్యాన్ని బలపరుచుకొని మరలా యుద్ధానికి రావటం. మరలా యుద్ధానికి వచ్చేటప్పుడు దగ్గర ఎగ్జాక్ట్ గానే రాయబడింది 30,000 రథాలతో 6,000 గుర్రపు రౌతులతో సముద్రపు దరిన ఉండేటటువంటి ఇసుక రేణువులంతా కాల్బలముతో ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి అని చెప్పేసి ఫిలిస్తీయులు ఆ రేంజ్లో జమ చేసుకొని ఆ రేంజ్లో సైనికుల్ని సమకూర్చుకొని ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి రావటం. ఎందుకు అనంటే మా సైన్యాన్ని మీరు చంపేశారు కదా, మా దండును మీరు హతమార్చేశారు కదా, కాబట్టి కక్ష సాధింపుకు రిటర్న్ దెబ్బ కొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఫిలిస్తీయులు రావటం. అప్పటికి సౌలు కుమారుడైనటువంటి యోనాతాను వారిరువురి దగ్గర టోటల్గా 3,000 సైనికులు 3,000 మంది సైనికులు ఉంటే ఆ 3,000 మంది సైనికులు కాస్త ఎప్పుడైతే ఫిలిస్తీయులు భయంకరమైనటువంటి జనసమూహముతో 30,000 రథాలతోనూ 6,000 గుర్రపు రౌతులతోనూ ఇసుక రేణువులంత కాల్బలం సైన్యముతో ఎదిరించడానికి వస్తున్నారు అనే వాయిస్ లేదంటే అనే ఆ మాటను ఎప్పుడైతే ఆ వార్తను ఎప్పుడైతే విన్న వెంటనే జరిగినటువంటిది ఏంటంటే చాలా మంది పారిపోయారు. వామ్మో, ఇంతమంది ఇంత భయంకరమైనటువంటి సైన్యముతో వాళ్ళు వస్తున్నారు అని అంటే మనం ఎంతున్నాం ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ 3,000 అంటే 3,000 మంది ఎక్కడ? 30,000 రథాలు 6,000 గుర్రపు రౌతులు. ఇక ఇన్ని వేలు అని చెప్పలేకుండా కొన్ని లక్షల్లోనే ఉండుండొచ్చు ఆ సైన్యం. ఇసుక రేణువులంత కాల్బలం, అంతమంది ఒకేసారి పడితే ఎట్లుంటది? ఆ రేంజ్లో వాళ్ళు వస్తున్నారనేటటువంటి వార్త విన్న వెంటనే చాలా మంది పారిపోయారు. కొంతమంది దాక్కున్నారు, కొంతమంది యోర్దాను దాటి పారిపోయారు. మిక్మసు అనేటటువంటి ప్రాంతంలో ఫిలిస్తీయులు వచ్చి దిగుతారు. ఈ మిక్మసు అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే మనందరికీ బైబిల్లో ఉన్నటువంటి 2వ పట్టణం కానివ్వండి 3వ పట్టణం కానివ్వండి చూసిన మనకు అక్కడ రామాపట్టణం అని చెప్పేసి కనబడుతుంది. మనం ఆ రామాపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ రామాపట్టణానికి ఒక ఎగ్జాక్ట్గా దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో మిక్మసు అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి వచ్చి ఫిలిస్తీయులు దిగంగానే అప్పటికి సౌలు రాజుగారు గిల్గాలులో ఉంటారు. గిల్గాలు యోర్దాను నదికి దగ్గరలో యోర్దాను నదికి దగ్గరలో ఉంటుంది గిల్గాలు, అక్కడ ఉంటారు. ఈ గిల్గాలులో ఉన్నప్పుడు కొంతమంది దాక్కుంటారు, కొంతమంది ఆ యోర్దాను నది దాటి గాదు అటుపక్కన ఉన్నటువంటి గాదు దేశానికి వెళ్ళిపోతారు. ఫైనల్గా ఈయన లెక్క పెడితే ఎంతమంది మిగులుతారు అక్కడ అనంటే ఒక 600 మంది మాత్రమే మిగులుతారు. ఆ 600 మంది కూడా ఎలా ఉంటారు అని అంటే భయంతో ఉంటారు. ఒక్కసారి ఆ మాట కూడా చూసుకుందాం. 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 6 నుంచి చూద్దాం. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలల్లోనూ పొదలల్లోనూ మెట్టలల్లోనూ ఉన్నత స్థలములల్లోనూ కూపముల్లోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. అందరూ భయపడుతున్నారు. అలా ఒక మాటలో చెప్పాలంటే సౌలు గారు కూడా భయపడుతున్నారు. అది చూసి వెనకాల సైన్యమంతా కూడా భయపడుతుంది. రాజుగారు ధైర్యం చెబితేనే కదా సైన్యానికి ధైర్యం వచ్చేది. రాజుగారే భయపడుతున్నారు అని అన్నప్పుడు సైన్యం ఎట్లుంటది? సైన్యం కూడా భయపడతా ఉంటది. సో అలా రాజుగారు కూడా భయపడుతున్నారు అనేటటువంటి మాట మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో సౌలు రాజుగారు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు అని చెప్పొచ్చు. రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత మొదటి పొరపాటు అని చెప్పొచ్చు. ఆ పొరపాటు ఎంత భయంకరమైనది అని అంటే దేవుని ఆజ్ఞను, దేవుని నియామకాన్ని, దేవుని కట్టడను ఏమాత్రం
విలువివ్వకుండా, గౌరవించకుండా, లెక్క చేయకుండా, ఇవన్నీ గౌరవించలేదు, లెక్క చేయలేదు, విలువివ్వలేదు అని చెప్పటం కంటే వాటన్నింటిని మించి భయపడుతున్నాడని చెప్పడం కరెక్ట్. దేవుని మీద ఉన్న విశ్వాసము కంటే ప్రస్తుతం ఆయన గుండెల్లో ఉన్న భయానికి ఎక్కువ చోటు ఉంది, లేదంటే ఆ భయమే పెద్దగా ఉంది. అందుకోసమే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, మిక్మసులో ఆల్రెడీ ఫిలిస్తీయులు దిగారు. ఇక వాళ్ళతో యుద్ధం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 600 మందితో సాధ్యమయ్యే పని కాదు. 600 మందితో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని సహాయం అడగాలి, ఎవరిని తోడు తీసుకొని వెళ్ళాలి? దేవాది దేవుణ్ణి తోడు చేసుకొని వెళ్ళాలి. దేవాది దేవుణ్ణి తోడు చేసుకొని కనుక వెళితే 600 అవసరం కూడా లేదు. 60 మంది చాలు, గట్టిగా మాట్లాడితే ఒక్కడు కూడా చాలు. అవతల భూలోకంలో మనుషుల సైన్యం ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ పరలోకపు సైన్యం, పరలోకంలో ఉన్నటువంటి దేవుని సైన్యంగా నువ్వు నిలబడితే నువ్వు ఒక్కనివి చాలు. కానీ అంతటి విశ్వాసం ఉండాలి కదా, అంతటి విశ్వాసం లేక ఆల్రెడీ సౌలు రాజుగారిని తైలాభిషేకం చేసిన రోజు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన పట్టాభిషేకం కాక మునుపు తైలాభిషేకం పొందిన తర్వాత చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఒకానొక సమయం వచ్చినప్పుడు నేను వస్తాను, అప్పుడు 7 రోజులు ఖచ్చితంగా నువ్వు ఆగితే, వెయిట్ చేస్తే నేను అక్కడికి వస్తాను, వచ్చి దేవునికి బలులు అర్పించిన తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమం నువ్వు చేద్దువు గాని అనేటువంటి మాట కూడా ఇంతకు ముందే చెప్పినట్టుగా ఒక్కసారి మనం ఆ మాట కూడా చూసుకొని వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే, నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా, గిల్గాలు అనే ప్రాంతానికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అలా వెళ్ళగా, దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీ వచ్చట నిలవవలెను. 7 దినముల పాటు నీ వచ్చట నిలవవలెను. 7 రోజులు నిలబడాలి అని అన్నప్పుడు, ఇప్పుడు సౌలు గారు ఎక్కడున్నారు? సౌలు గారు గిల్గాలులోనే ఉండేను అని 13వ అధ్యాయంలో 7వ వచనంలో చూసాం మనం. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదు దేశమునకు వెళ్ళిపోయి, కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. 8వ వచనం చూసినట్లయితే సమూయేలు చెప్పినట్టు గుర్తు తెచ్చుకుంటాడు. సమూయేలు గారు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలుగా గిల్గాలునకు రాకపోవుటయు, 7 దినములు ఆగాడు. 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. 6 రోజులు, అప్పటికి 6 రోజులైంది, ఉండబట్టలేక బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాయింట్ ఏంటంటే, మంచి పాఠం ఏంటంటే, మన జీవితంలో ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అలజడులు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని పట్ల విశ్వాసంతో మనం బ్రతికినట్లయితే, విశ్వాసంతో మనం ఉండినట్లయితే, ఓపికతో, సహనముతో దేవుని సమాధానం కొరకు ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ఒకవేళ మనకు దేవుని పట్ల విశ్వాసం పరిపూర్ణంగా లేకపోతే మన వంతుగా మనం ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మీద విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, దేవుని సమాధానం కొరకు వెతుకుతారు, దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తారు, ఓపికతో, సహనంతో ఎదురు చూస్తారు. విశ్వాసం లేని వాళ్ళే, పరిస్థితులను చూసి భయపడుతున్నటువంటి వాళ్ళే, పరిస్థితులను మించేంత విశ్వాసం ఎవరిలో అయితే ఉండదో. ఎందుకంటే పరిస్థితులను కల్పించేవాడు దేవుడు, పరిస్థితులను మార్చేవాడు దేవుడు, పరిస్థితులకు అతీతంగా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. నీలో ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంటే. అయితే మనం ఎప్పుడు ఫెయిల్ అవుతాం, మనం ఎప్పుడు ఇబ్బందుల పాలవుతాం, మనం ఎప్పుడు మన సొంత ప్రయత్నాలలోనికి వెళ్తామనంటే, ఎప్పుడైతే మనలో విశ్వాసం సన్నగిల్లుతుందో, ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం సన్నగిల్లి, దేవుని పట్ల విశ్వాసం సన్నగిల్లటం అంటే ఆటోమేటిక్గా ప్యారలల్గా జరిగేది ఏంటి అని అంటే, పరిస్థితులకు భయపడటం. దేవుని పట్ల విశ్వాసం తగ్గటం అనంటే ప్యారలల్గా అట్ ద సేమ్ టైం జరిగేటటువంటి విషయం ఏంటంటే పరిస్థితులకు భయపడటం, అంటే భయం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సౌలు గారి పరిస్థితి అదే, రాజైనటువంటి సౌలు గారి పరిస్థితి. అందుకోసమే దేవునితో సమాధాన పడక ముందే, బలులు అర్పించక మునుపే ఈ మిక్మసులో ఉన్నటువంటి ఈ ఫిలిస్తీయులు వచ్చి మీదపడతారేమో అనేటువంటి భయం ఎక్కువైపోయింది. సృష్టికర్త, వారిని నిర్మించినవాడు, నిన్ను నిర్మించినవాడు, ప్రపంచాన్ని నిర్మించినవాడు, పరిస్థితులను ఈ విధంగా కల్పించి, అసలు ఒకటి గుర్తుండాలి. ఇక్కడ నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇలా జరుగుతుంది అని 2 సంవత్సరాల క్రితమే సమూయేలు గారి ద్వారా చెప్పబడింది కదా. కొద్దిసేపు, ఎందుకంటే బాధల్లో, భయంలో ఉన్నప్పుడు కానీ, కోపంలో ఉన్నప్పుడు కానీ ఆలోచన రావు. మనం భయంలో, పరిస్థితిని బట్టి భయపడుతున్నాం అనుకో, దేవుని గురించి ఎక్కువ ఆలోచించలేం. దేవుని పట్ల మాత్రమే కాదు, చక్కటి మంచి ఆలోచనలు రావు. దేవుని మాటలు కూడా గుర్తుకు రావు. ఒరిజినల్గా గుర్తుకు కూడా తెచ్చుకుంటున్నాడు. ఇంకా సమూయేలు గారు రాలేదు, ఇంకా సమూయేలు గారు రాలేదు, ఇంకా సమూయేలు గారు రాలేదు, ఇంకా సమూయేలు గారు రాలేదు అని ఎదురు చూస్తున్నాడు. అసలు ఎందుకు సమూయేలు గారు వస్తానన్నారు? 2 సంవత్సరాల కంటే ముందే నాకు చెప్పడం ఏంటి?
అసలు ఏం జరగబోతుంది అంటే ఇదంతా దేవుని ప్రణాళిక అనమాట. అంటే దేవునికి ఇదంతా తెలుసు అనమాట. ఓ దేవునికి తెలుసు అని అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం జంకాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏం జరగట్లేదు. నిజంగా ఈ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో, ఎంత దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని పెంపొందిస్తాయో. కానీ అవేమి ఆలోచించకుండా ఆ భయం ఒక్కటే ఎక్కువైపోయింది. తొందరగా వాళ్ళు వచ్చేసి మీద పడతారేమో అని చెప్పేసి ఆ భయానికి ఆగలేక ఉండబట్టలేక తాను చెయ్యకూడని పని దేవుడు ఎంతో కరాఖండిగా భయంకరమైనటువంటి ఆజ్ఞ, ఎలాంటి ఆజ్ఞ ఇచ్చి ఉంటాడనంటే, దగ్గరికి ఇలాంటి పనులకు బలిపీఠం దగ్గరికి కానీ ఇలాంటి వాటి దగ్గరికి కానీ లేవీయులు గాక ఇతరమైనటువంటి వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా 100% చచ్చిపోతారు, మరణశిక్ష ఖాయమైనటువంటి కఠినమైనటువంటి రూల్స్ దేవుడు పెట్టాడు. అయినా కూడా వాటన్నిటిని మించింది సౌలు గారి భయం. సో ఆ భయాన్ని బట్టి ఏం చేశాడంటే, అక్కడ ఒక లేవీయుడు, ఒక యాజకుడు చేయాల్సినటువంటి పనిని సౌలు గారు చేసేస్తాడు. అదేందో విచిత్రం, చేసిన వెంటనే వస్తున్నాడు. కొద్దిసేపు ఆగి ఉంటే బాగుండు కదా అనేటటువంటి ఆలోచన. నిజంగా ఒక్కసారి సౌలు గారి హృదయంలోనికి తొంగి చూస్తే తనను తాను బాధపడ్డాడో తనను తాను ద్వేషించుకున్నాడో లేదో తెలియదు. కానీ ఒరిజినల్గా అయితే ఒకవేళ బాధపడితే దేవుడు మెచ్చుకుంటాడు. కొంచెమైనా పాజిటివ్ సెన్స్ అనేటటువంటిది మన పట్ల దేవునికి కలుగుతుంది. హృదయంలోనైనా ఎంత తెలుతక పని చేశాను నేను, ఎంత దరిద్రమైన పని చేశాను నేను, ఎంత పనికిమాల పని చేశాను నేను, అసలు నేను చేయకూడని పని ఇట్లా చేశానేంటి అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి పశ్చాత్తాప పడినట్టు. అలాగైతే ఈ సందర్భంలో మనం చదివినప్పుడు మనకైతే అలా ఏమీ అనిపించదు. జస్ట్ ఏమని మాట్లాడతాడంటే, ఏం చేస్తాం, ఏమి నువ్వు చేసిన పని ఏంటి సౌలు గారు అని చెప్పేసి మన సమూయేలు గారు వచ్చి అడిగిన వెంటనే, ఏం చేస్తామయ్యా, భయం ఎక్కువైంది, వచ్చేసి మీద పడతారేమో అని చెప్పేసి ఆ భయం ఎక్కువైంది. చూస్తే చుట్టుపక్కల ప్రజలు కూడా ఒక్కరు కూడా ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరు, వాళ్ళు కూడా పారిపోతున్నారు, 1 by 1 వెళ్ళిపోతున్నారు. పారిపోయేటోళ్ళు పారిపోతున్నారు, దాక్కునేటోళ్ళు దాక్కుంటున్నారు. వాళ్ళందరినీ చూసేసి నాకేం కావాలి, నా పరిస్థితి ఏం కావాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అంటే ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల లేదు అని ప్రస్ఫుటంగా కనపడదు. అందుకోసమే ఏదైతే అదైంది తర్వాత సంగతి అని అనుకుని పోయి నిలబడ్డా, అంతే తీసుకెళ్లేసి బలిచ్చేశాను, సాహసించి చేసేసానంట. ఆ మాట చక్కగా ఇక్కడ రాయబడి ఉంది, ఒకసారి చూద్దాం మనం. 11వ వచనం నుంచి చూస్తే, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకుని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిన. నేను ఏముంది, చేయాల్సిందంతా చేసేసినావు, చేయాల్సిందంతా చేసేసావు. కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, ఏమి లేదు, దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు, కంప్లీట్ చేశాడు. ఏంటిదా తీర్పు అని అంటే, ఏమి లేదు, దేవుని పట్ల విశ్వాసం నీకు లేదు గనక నీలాంటి వాళ్ళు రాజుగా ఉండటానికి అనర్హులు. కాబట్టి నిన్ను తీసివేసి, ఒరిజినల్ గా అయితే నిన్ను సదాకాలం ఉంచుదాం, తరతరాలుగా నీ వంశంలో నుంచి, నీ గర్భవాసంలో నుంచి నీ పిల్లలందరినీ రాజులుగా ఈ రాజ్యాన్ని నీకే ఉంచుదామని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కానీ నీ అవిశ్వాసం వల్ల, దేవుని పట్ల నీకున్నటువంటి ఆ అవిశ్వాసం వల్ల దేవుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు, నిన్ను తీసివేసేసి ఎవరినో ఒక ఆయన్ని ఆయన చూసేసుకున్నాడు ఆల్రెడీ రాజు కోసం అని చెప్పేసి అని చెప్తాడు. ఎవరో ఒక ఆయన అని అన్నప్పుడు అక్కడ వాడబడినటువంటి ఒక వండర్ఫుల్ పదం నాకు బాగా నచ్చిన పదం ఏంటంటే, నిజంగా మనం ఆ పదం చూస్తే మనకు చాలా అర్థం కావాలి. ఎలాంటి మాట ప్రయోగించాడు మన సమూయేలు గారు అని అంటే, ఒక్కసారి 13వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 13 చివరి నుంచి చూసినట్లయితే, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుకు యెహోవా తలించి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకన్ని కనుగొని ఉన్నాడు. ఎంత మంచి మాట ఇది. తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి భూమి మీద బ్రతకటమే గొప్ప విషయం అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు మనల్ని సర్వనాశనం చేస్తుంది, మనల్ని మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పాడు చేస్తుంది ఏంటి అంటే వాడి మనిషే. ఎవరి మనసు వారిని మోసం చేస్తుంది. ప్రతి మనిషి యొక్క మనసును వంచటం చేతగాకనే అసలు సిసలైన సమస్య అదే. అందుకోసమే దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించి, నీకు నువ్వే రాజవ్వాలంటే, ప్రపంచాన్ని జయించాలి అని అంటే, ఈ లోకాన్ని జయించాలి అని అంటే, డెడ్ ఈజీగా నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే ఒకే ఒకటి అడ్డుపడుతుంది, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను మోసం చేసేది, నిన్ను పాడు చేసేది ఒకే ఒకటి ఏంటయ్యా అని అంటే నీ మనసు. అందుకోసమే ఆ మనసు గురించి అనేక మాటలు మనకు బైబిల్లో మనకు కనపడతా ఉంటది. నిన్ను మోసం చేసేది, మనల్ని ఎటెటో తిప్పుకెళ్ళేది. ఒక 2-3 వచనాలు మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇర్మియా గ్రంథం మనసుకు సంబంధించినటువంటిది. ఎందుకంటే అసలు ఇక్కడ రాయబడినటువంటి పదం అద్భుతమైనది, అమోఘమైనది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చూసారా హృదయం ఎంత భయంకరమైందో ఇక్కడ చెప్పాడు. ఇంకొక మాట,
హృదయం అన్న మనసు అన్న ఒకటే. ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం డైరెక్ట్ గా అర్థం కావాలి అని అంటే 2వ వచనం నుంచి చూద్దాం. మీరు వాటిని చేయుచు అంటే వేటిని? అపరాధములను పాపములను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ ప్రపంచ ధర్మం అట. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోకంలో చాలా ధర్మాలు ఉన్నాయి కదా. ఎన్నో ధర్మాలు ఉండగా ఒక ప్రత్యేకమైన ధర్మం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ప్రపంచానికి ఒక ధర్మం ఉందంట. ప్రపంచ ప్రజలందరికీ ఉన్న ఏకైక ధర్మం అని చెప్పొచ్చు. ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి ఎవరితో కలిసి? ప్రపంచ ధర్మము చొప్పున నడిచే వారితో, ప్రపంచ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రపంచం దేవుని ఉగ్రతకు పాలవటానికి కారణం ఏంటట? వారి మనసుకు తోచింది, తమకు నచ్చింది, తమ మనసుకు నచ్చినట్టు తాము బ్రతకటం. అంటే తమ మనసు నడిపించటం, తమ మనసే తమకు రారాజుగా. తమ మనసును ఎవరైతే అనుసరిస్తుంటారో ఆ మనసు ఎంత భయంకరమైనదంటే పొరపాటున కూడా దేవుని దగ్గరికి నడిపించదు. నీతి వైపుకు, నిజాయితీ వైపుకు, యథార్థత వైపుకు నడిపించదు మనసు. అలాంటి మనసును అనుసరిస్తే ఎవరికైనా నరకం తప్పదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది ఓన్లీ మనిషి యొక్క మనసే. ఆ మనసే మనిషిని మోసం చేస్తుంది. ఆ మనసే రాంగ్ రూట్లో నడిపిస్తుంది. ఆ మనసే వంగట్లేదు. ఆ మనసు స్థిరంగా నిలబడట్లేదు. గనుకనే ఈ సమస్య అంతా. భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ఏ మనిషి యొక్క మనసు కూడా దేవుడు కావాలి అని కోరుకున్న మనసు లేదు. నమ్మండి, 100% అది. దేవుని కొరకు ఆశపడాలి, దేవుని చిత్తాన్నే నేను జరిపించాలి, దేవుని చిత్తానుసారంగానే నేను బ్రతకాలి అని అనుకునేటటువంటి మనస్సు, అలాంటి మనసు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన మనిషి ఎక్కడున్నాడండి? ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకోసమే సామెతల గ్రంథంలో కూడా చెప్పబడినటువంటి మాట మనకు తెలుసు కదా. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎట్లాంటిదో తన మనసును అదుపులో ఉంచుకొనలేని వాడు కూడా అంతే అంటాడు. తన మనసును అదుపులో ఉంచుకొనగలిగే శక్తి ప్రతి మనిషి ఈ ప్రపంచాన్ని జయించడం కాదు, తనను తాను జయించాలి. తన మనసును తన కంట్రోల్లో ఉంచుకొనగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందుకోవాలి. అసలు శిశులైన శత్రువు, అసలు శిశులైన సమస్య అదే. కాబట్టి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పంపించి ఒక్కటి చెప్పాడండి. ఎన్ని బోధలు చేయండి, ఆ ఒక్కదాని చుట్టే తిరుగుతూ ఉంటది. ఏమీ లేదు. దేవుడు ఒక అద్భుతమైన అంతము లేని రాజ్యాన్ని, భూలోకంలోనే ఒక పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో నువ్వు నేను మనం ఎవడైనా రావచ్చు. ఎవడు రావాలన్న ఒకటే కండిషన్. ఏంది అని అంటే ఏమీ లేదు. జస్ట్ నీ మనస్సును మార్చుకొని వచ్చేసి, అంతకు మించి వేరే ఆప్షనే లేదు, వేరే కండిషనే లేదు. ఓన్లీ వన్ కండిషన్. ఏంటయ్యా అంటే నీ మనసును మార్చుకొని వచ్చేసి ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తున్న నీ మనసు, శరీరానుసారముగా ఉన్న నీ మనసు ఆత్మానుసారమైందిగా మార్చబడాలి. అలా మార్చుకొని వచ్చేస్తే చాలు, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిత్య జీవం నీకు దొరకాలన్నా, దేవుని రాజ్యంలో స్థానం దక్కాలన్నా, దేవునిలో నువ్వు ఉండాలన్నా, నీలో దేవుడు ఉండాలన్నా ఉండాల్సిందల్లా ఒకే ఒకటి చేయాలి. మనం మార్చుకోవాల్సిందల్లా ఒకే ఒకటి మనస్సు. చూసారా, అది ఎంత డేంజర్. కాకపోతే దానికోసం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావటం మాత్రమే కాకుండా వచ్చేసి చేసినటువంటి పనులు ఎన్ని చేసినా మనసు మారట్లేదు. కాళ్ళు లేని వాళ్లకు కాళ్ళు ఇస్తున్నాడు, చేతులు లేని వారికి చేతులు ఇస్తున్నాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, చచ్చిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడు. ఎందుకయ్యా ఇదంతా చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? ఎందుకు ఇదంతా చేయాలంటే వాళ్లను బాగు చేయటానికో, కుంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కాళ్ళు ఇవ్వటానికో, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు కళ్ళు ఇవ్వటానికో కాదు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. అదంతా చేస్తున్న దానికి వాటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒకటి, వారి హృదయం మారాలి. మనిషి యొక్క హృదయం మారి దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిప్పటం కోసమే చేయాల్సిందంతా చేశాడు. ఇక ఫైనల్ గా మిగిలిందల్లా నేను జావటం ఒకటే ఉంది అన్నంత ఘోరంగా ఆయన పని చేశాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ పని కూడా చేశాడు. ఫైనల్ గా భయంకరంగా హింసలు పొందుతూ అందరి కళ్ళ ముందు చస్తూ, యాతన పడుతూ, భయంకరమైన యాతన అనుభవిస్తూ, కళ్ళ ముందు వేలాడుతూ, కొన ప్రాణం వరకు, చివరి రక్తపు బొట్టు కారే వరకు అందరి కళ్ళ ముందు ఆయన యాతన కనబరిచాడు. ఆయన పడ్డ రోదన, ఆయన పడ్డ యాతన, ఆయన పడుతున్న బాధంతా కళ్ళారా వీళ్ళు చూడాలి. అంతే. ఎందుకు ఇదంతా కనబరుస్తున్నారు? ఎందుకు మనుషులందరి కళ్ళ ముందు ఇంత భయంకరమైనటువంటి చావు ఎందుకు ఆయన పొందుకోవాలి? అంత హింసాత్మకమైనటువంటి చావును యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పొందుకోవాలి అని అంటే, అంత హింసపడాల్సిన అవసరం ఏముంది అని అంటే,
అదే ఎంత భయంకరమైనది మనిషి యొక్క మనసు. ఆ మనసు మారాలనే, ఆ మనసును మార్చాలనే, ఆ మనసును మార్చాలనే ఎంత నొప్పినైనా భరించి, ఎంత బాధనైనా సహించి, ఎంత టార్చర్ అయినా అనుభవించి, వాటన్నింటినీ పక్కన పెట్టి పరిస్థితికి అనుకూలంగా కాకుండా పరిస్థితులను దాటి, పరిస్థితులను మించి ఆయన నోటి మాటలు సిలువలో నుంచి పలకటం, ప్రార్థన చేయటం, హింసిస్తున్న వారిని ప్రేమించటం, హింసిస్తున్న వారు బాగుండాలి, వారి మీద తప్పే మోపకూడదని చెప్పటం. ఏంటివన్నీ అని అంటే ఒకటే ఒకటి టార్గెట్ అలా ఒకటి. ఇంత కఠినమైన మనసు, ఇంత భయంకరమైనటువంటి మనసు, ఇంతటి మోసకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి మనసు, అది మారాలి, అది మారాలి, అది మారాలి, అంతే, అది మారాలి. దానికోసం శిలువయాగమేం కర్మ, ఇంకేమైనా చేయడానికి సిద్ధమైనటువంటి విధంగా సిద్ధపడి నిలబడ్డాడు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనసు ఎంత భయంకరమైనదో, ఈ మనసు ఎంతటి కఠినమైనదో మనకు అర్థం కావాలి. అది నీ మనసైనా నా మనసైనా ప్రతి మనిషి యొక్క మనసు ఎంత భయంకరమే. ఈ మనసు గురించి ఈ మధ్య కాలంలో చాలా విషయాలు నేను పరిశోధిస్తూ ఉంటుండగా ఇక్కడ కనబడినటువంటి మాట లిటరల్ గా నన్నైతే నిలబెట్టేసింది కొద్దిసేపు. ఈ మాట చదివినప్పుడు వా, ఏంది ఈ మాట అసలు? మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, ఎంత అద్భుతమైనటువంటి మాట. చాలాసేపు ఆగిన ఇక్కడ ఈ మాట చదివిన తర్వాత, వారేవా, ఇలాంటి మనసు మనకు రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి మనసు మనందరికీ ఉండాలి, ఇలాంటి మనసు నాకు కావాలి తండ్రి. ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మను ఎప్పుడైతే పట్టుకొని లాగుతామో అప్పుడు వంగుతుంది. జాగ్రత్తగా వినండి, వంగుతుంటది. మళ్ళా విడిచిపెట్టేసామనుకో ఏం చేస్తుంది? మళ్ళా యథాస్థానానికి వెళ్ళి నిలబడుతుంది. మన మనసు కూడా లాంటిదేనండి. వాక్యం విన్నంతసేపు, వాక్యం చదువుతున్నంతసేపు, వాక్యం వింటున్నంతసేపు ఎంతైనా బెండవాలి అని ఇలా వంగుతూ ఉంటుంది, ఇలా బెండ్ అవుతా ఉంటుంది. అంటే అంత బెండ్ అవుతుంటది. ఎంత ఎత్తుకున్నా నేలను తాకేలా వంగమన్నా వంగుతుంది మనసు. ఎప్పుడు? వాక్యం వింటున్నప్పుడు. అదేందో మాయా. వాక్యం వినబడటం బంద్ అయిందా, ఆ తర్వాత విత్ ఇన్ 1 అవర్, అది కూడా కొంతమందికి 1 అవర్ కూడా కష్టమే, మళ్ళా మొదటి స్థానానికి వెళ్ళిపోతుందండి మనసు, ఆ చెట్టు కొమ్మ లెక్క. ఇది ఈ మాటలు మనం అందరము ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఎవరి గురించి ఈ మాటలు అంటే మన మనసు గురించే. నా మనసు ఎలా ఉంది, నా మనసు యొక్క స్థితి, నా మనసు యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అని మనల్ని మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఈ సందర్భంలో. అందుకోసం ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎంత గొప్ప మాట దేవుడు రాయించాడు ఇక్కడ అని అనిపించింది. 14వ వచనంలో 13వ అధ్యాయంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకణ్ణి కనుగొని ఉన్నాడు, ఒకణ్ణి కనుగొని ఉన్నాడు, దొరికాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును, అతనిని అధిపతినిగా నియమిస్తాడు. ఎందుకు? నీకు నమ్మకమే లేదు. దేవుడు మనల్ని, సౌలు గారిని మాత్రమే కాదండి, అందరిని ప్రతి మనిషిని ఎక్కడ పరీక్షిస్తాడు అని అంటే ఇక్కడే. దేవుణ్ణి ఎలా నమ్మాలి అని అంటే పరిస్థితులను దాటి నమ్మాలి. మన జీవితంలో ఏర్పడేటటువంటి పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు గాక, కానీ ఆ పరిస్థితులన్నింటినీ కల్పించేది దేవుడు అనే విషయం గుర్తుండాలి. ఆ పరిస్థితులకు అతీతంగా మన విశ్వాసం ఉండాలి. దేవుడున్నాడు, సమస్తం చక్క పెట్టగలిగేవాడు దేవుడున్నాడు. నేను నమ్ముకున్న నా దేవుడు సృష్టికర్త, బలవంతుడు. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆఫ్టర్ ఆల్ మనిషికి భయపడటం ఏంటి అనేటటువంటి ఆ ఆలోచన, ఆ విశ్వాసం, అది వదిలిపెట్టకుండా మనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అందుకోసం ఒక మాట చక్కగా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాట ఈ సందర్భంలో 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమట. ఎలాంటి మాట చూసారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడని మాత్రమే కాదు, తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. అంతే కదా, నమ్మాలి కదా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి సౌలు రాజు గారు ఆయన ఈ సందర్భంలో ఖచ్చితంగా కాపాడగలడు అని నమ్మాలే కదా. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీయులు ఎంత 30,000 మంది కాదు, 30 లక్షల రథములను, 60 లక్షల రౌతులను తీసుకొచ్చినా కూడా ఏమి చేయలేరు. నా దేవుడు నాతో ఉండగా చింత ఎందుకు దండగా అనేంత బలమైన విశ్వాసం ఎవరిలో లేదు? సౌలు గారిలో లేదు. దానివల్ల ఏం జరిగిందని అంటే, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, తృణీకరింపబడ్డారు పిల్లల, తృణీకరింపబడ్డాడు. అంతే. దేవుడు అలా వదిలేశాడు. ఈ సందర్భంతో అలా వదిలేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ తన హృదయంలో డిసైడ్ అయిపోతాడు. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్, ఎంతటి భయానకమైనటువంటి సందర్భం. ఎందుకు భయానకమైంది అని చెప్తున్నానంటే, మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని కూడా ఒకసారి ధ్యానించుకుందాం. మనం ఎక్కడైనా అవిశ్వాసం వల్ల ఎక్కడైనా ఈ విధంగా ఏమైనా తప్పిపోతున్నామా? ఒకవేళ ఆ సందర్భంలో దేవుడు కూడా మన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఇక వేస్ట్, లాభం లేదు ఇతని వల్ల, ఇక నేను తీసేయాల్సింది. ఎందుకంటే మనం కూడా రాజులమే ప్రియులారా, రాజులైన యాజక సమూహం. కాబట్టి దేవుడు మన విషయంలో ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా కలిగితే
పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అందుకోసం మనం నేర్చుకోవాలి. విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల మనకు ఉండాలి. ఇది మనం ఖచ్చితంగా ఈ సందర్భాన్ని బట్టి నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దేవుడు ఫైనలైజేషన్ చేసేసి ఇది అని చెప్పేసిన తర్వాత సమూయేలు గారు వెళ్ళిపోతారు. సమూయేలు గారు వెళ్ళిపోయిన తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారు? మన సౌలు గారి దగ్గర 600 మంది ఉన్నారు. 600 మంది ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, ఒక్కని దగ్గర కూడా ఆయుధాలు లేవు. యుద్ధం చేయడానికి ఆయుధాలే లేవు. దేవునితో ఉంటే, దేవుడు వారితో ఉంటే ఆయుధాలు అక్కర్లేదు. కానీ ఒరిజినల్గా అయితే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయుధాలు లేవు. ఎలా లేదు ఆయుధాలు? ఏమైపోయినాయి ఆయుధాలు అని అంటే, సౌలు రాజు కాక మునుపు సమూయేలు గారు చిన్నప్పుడు దగ్గర 20 సంవత్సరాలు ఫిలిస్తీన్లే పరిపాలించారు. వీళ్ళని ఫిలిస్తీన్ల హ్యాండ్వర్లోనే బ్రతికారు ఇశ్రాయేలీయులు. ఏది ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం చూసారా, మందసం చేసిన యుద్ధం అనేటువంటి పాఠంలో. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఫిలిస్తీన్ల హ్యాండ్వర్లోనే ఇశ్రాయేలీయులు బ్రతికారు. అప్పుడు ఈ ఫిలిస్తీన్లు తెలివితో చేసినటువంటి పని ఏంటంటే, కమ్మరి వాళ్ళు ఒక్కడు కూడా లేకుండా, అంటే కత్తులు, కటార్లు, ఆయుధాలు నిర్మించగలిగేటటువంటి పని వారిని ఒక్కరిని కూడా ఇశ్రాయేల్లో ఉంచకుండా లేకుండా చేశారు ఫిలిస్తీన్లు. ఏమైనా కత్తులు, ఏమైనా ఆయుధాలు ఏమైనా తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ఇశ్రాయేల్లో తయారు చేసేటటువంటి వాళ్ళు లేరు. జస్ట్ ఉన్న ఆయుధాలని సానబెట్టుకోవటం కోసం ఆ సానపు రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు తప్ప వాటి మీద రుద్దుకొని సానబెట్టుకోవటం తప్పించి వాటిని కొత్తగా ఆయుధాలను నిర్మించుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఈ ఫిలిస్తీన్లు చేసేశారు. కానీ ఎంత చేసినా సౌలు రాజుగారి దగ్గర తన ఆయుధాలు ఉన్నాయి. సౌలు గారి కుమారుడైనటువంటి యోనాతాను దగ్గర మాత్రం, వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఆయుధాలు ఉంటాయి. అయితే ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ విశ్వాసం లేకుండా తండ్రి అంటే సౌలు గారు ఉన్నారు. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు దేవుని పట్ల తండ్రి అయినటువంటి, లేదంటే యోనాతాను గారి తండ్రి అయినటువంటి రాజుగారు అయినటువంటి సౌలు గారికి. కానీ విచిత్రం ఏంటంటే, బలమైన విశ్వాసము తన కుమారుడైనటువంటి యోనాతాను గారిలో ఉంది. ఈ సందర్భంలో ఆయన ఏం చేస్తాడనంటే, ఆయనకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, యోనాతాను గారి విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, ఇక్కడ 600 మంది నా దగ్గర ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు, ఎలా జయించేది? చాలా సమూహం, భయంకరమైనటువంటి గుంపు యుద్ధం చేయడానికి మన మీదకి వస్తుంది అనే భయంతో ప్రజలు ఉన్నారు, అనే భయంతో రాజుగారు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకోసమే భయంతో ఇవన్నీ తాను చేయకూడని పనులని చేశారు భయంతో. కానీ 600 మంది అని భయపడుతున్నటువంటి సందర్భంలో ఆ 600లో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యోనాతాను గారు. ఆయన విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, ఈ 600 మంది అవసరం అంటారా? అది ఆయన విశ్వాసం. ఒక్కసారి అవతలున్నటువంటి సంఖ్య, ఆ సైన్యం యొక్క సంఖ్య తెలుసా మీకు? తెలుసు. ఎంత? 30,000 రథాలు, 6,000 రౌతులు, గుర్రపు రౌతులు, ఇక ఇసుక రేణువులంతా కాల్బలం సైన్యం. అయితే ఏంటి? వెనకాల దేవుడు ఉన్నాడు కదా. దేవునికి గుంపు అవసరమా? దేవునికి మంది అవసరమా? ఒక్కడు జాలడా? దేవుని తరఫున నిలబడేవాడు ఒక్కడు జాలడా? నిజంగా వండర్ఫుల్. ఈ విశ్వాసం ఎవరిది? సౌలు గారి కుమారుడైనటువంటి యోనాతాను గారిది. ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం, ఆయన మాటలు మనం చూద్దాం ఒక్కసారి. 6వ వచనం 14వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం. యోనాతాను గారు మాట్లాడుతున్నారు. ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమో, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. అంటే గొప్ప విషయం ఏంటంటే, యోనాతాను గారికి మాత్రమే కాదండి ఈ బలము, ఈ విశ్వాసము. యోనాతానుతో ఉన్నటువంటి ఆయుధములు మోసేటటువంటి ఆ వ్యక్తికి కూడా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తికి లేదనుకోండి, ఆ వ్యక్తి భయంతో ఉన్నారనుకోండి, ఇప్పుడు సౌలు గారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది పారిపోయారు, కొంతమంది ఎందుకు? సౌలు గారు రాజుగా ఉన్నప్పటికీ అందరికంటే ఎత్తరుడుగా, భుజముల కంటే అందరికంటే భుజాలకు పైన ఉంటాడట ఎత్తు, హైట్. అంత హైటు, అంత బలము, అంత పర్సనాలిటీ ఉన్నా కూడా రాజుగారు ఉన్నారు కదా, ఆయన పక్కనైనా ఉందాం, ఆయన వెనకాలైనా ఉందాం అని అనుకోలే వాళ్ళు. చాలా మంది నది దాటి పారిపోయారు, కొంతమంది దాక్కున్నారు. అలాంటి పని ఏదో చేయొచ్చు ఈయన. కానీ పదా, నీకు ఉన్నది ధైర్యం, దేవుడు ఉన్నాడనే ధైర్యము, దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసము నాకు ఉన్నది. పదా, నీ మనసులో ఏం దోస్తే అది, పదా నీతో పాటు నేను వచ్చేస్తా అని చెప్పి వెళ్తున్నారు. డిసైడ్ అయిపోయారు. చూడండి ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదమురము. ఈ మాట ఎక్కడో మ్యాచ్ అవుతుంది మనకు కదా. ఎక్కడ మ్యాచ్ అవుతుంది? గొలియాతు బరిలో నిలబడ్డప్పుడు ఇశ్రాయేలు సైన్యం భయపడుతూ గజగజ వణుకుతూ నిలబడినప్పుడు ఒకే ఒక్కడుగా బాలుడుగా వచ్చేసి మాట్లాడినటువంటి మాట, దావీదు గారు మాట్లాడినటువంటి మాట, ఈ సున్నతి లేని వారికి భయపడటం ఏంటి అని చెప్పేసి దిగుతాడు. చూసారా? సున్నతి లేని వీళ్ళంతా దేవుని సైన్యం ముందు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విధానంలో కనపడుతుంది. అందుకోసమే కాబోలు ఎప్పుడైనా లోకంలో అనుభవంతో చెప్పినటువంటి సామెత ఒకటి ఉంటుంది, ఏ గుట్టి పక్షి ఆ గుట్టికి చేరును అన్నట్టు. అందుకోసమే దావీదు గారు బాగా కనెక్ట్ అయ్యారు యోనాతాను గారికి. మంచి ప్రాణ స్నేహితులు కదా వీరిద్దరు. కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈయనకు ఎలాంటి ఆలోచన అయితే ఉందో
దావీదు గారికి కూడా అలాంటి ఆలోచన ఉండటంతో తండ్రిని మించి ప్రేమించాడు ఆయన. ఇంట్లో ఉన్నటువంటి తండ్రిని కానీ, ఇంట్లో ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి తండ్రి మాత్రమే కాదు, ఆయన రాజు అయినప్పటికీ లెక్క చేయకుండా ఆయనను మించి ప్రేమించాడు అంటే ఎంత అద్భుతంగా కనెక్ట్ అయింది. అలా కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఏమంటారు చూసారా, ఒకే విధమైనటువంటి మనసు దేవుని ఎడల, దేవుని పట్ల ఒకే రేంజ్లో, ఒకే విధానంలో ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం ఒక పాఠం, చక్కటి ఒక విషయం నేర్చుకోవచ్చు. ఏంటి అంటే, మనం దేవునిలో నిలబడుతున్నప్పుడు, మనం దేవునిలో బ్రతుకుతున్నప్పుడు కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. మనం బాధపడద్దు, మనం అస్సలు ఇబ్బంది పడద్దు. ఎందుకో తెలుసా, అతని మనసు మనతో కనెక్ట్ అవ్వలేదు. అంటే మనకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి ఉన్న రేంజ్ వేరు, తనకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి ఉన్న రేంజ్ వేరు. ఆయన విధానం వేరు, మన విధానం వేరు. మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచ నలుమూలల ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, మనతో పాటు అడుగులు వేస్తారు, మన వెంట వస్తారు, మనల్ని వెంబడిస్తారు, మనతో పాటు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు, వస్తున్నటువంటి వారిని చూసి మరింత అతిశయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఈ కనెక్షన్, ఈ కనెక్టింగ్ అంతా ఎందును బట్టి జరుగుతుందంటే దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆటోమేటిక్గా దేవుడు కల్పించేటటువంటి విధానం. కాబట్టి ఇలా ఇంతటి బలమైనటువంటి విశ్వాసముతో యోనాతాను గారు సింగిల్గా ఆయన వెంబడి ఓన్లీ తన ఆయుధములు మోయుడు మాత్రమే. ఈ 600 మంది గుంపులో వీళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి చెప్పకుండా, ఇదిగో మేము వెళ్తున్నాం, మాకు తోడిస్తావా, మాతో పాటు వస్తారా అని చెప్పేసి ఎవరిని అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, ఎవరిని అడగాలి? దేవుడు వెనకాల ఉన్నప్పుడు ఈ గుంపు అవసరమా? దేవుడు నాతో ఉన్నప్పుడు ఎవరిని చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా సింగిల్గా వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటిది అది అంటే, దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బలం, విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చూడాలి మనం ఈ సందర్భంలో. కాబట్టి అలా వీరిద్దరు వెళ్ళిన తర్వాత ఒక 2 కొండలు, సూదిగట్టు లాంటి కొండలు 2 ఉంటాయి. ఆ కొండల దగ్గరికి వెళ్ళేసి, ఆ కొండల అవతల ఫిలిస్తీయులు ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసి ఒక ప్లాన్, అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం కోసం, దేవుని ఆలోచనలు తెలుసుకోవటం కోసం వీళ్ళు అంటే యోనాతాను గారు ఆలోచించినటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే, ఇక్కడ ఎలా ఆలోచించాడు అని అంటే, మనం వెళ్ళి ఆ ఫిలిస్తీయుల దండు కాపరులకు మనల్ని మనం కనబరుచుకుందాం. మనల్ని మనం కనబరుచుకున్న తర్వాత మనల్ని చూస్తారు కదా, చూసిన తర్వాత వాళ్ళు ఆగండి అక్కడ మేము వస్తున్నామని చెప్పేసి అన్నారే అనుకో, మనం పోకుండా మనం జాగ్రత్త పడాల్సింది జాగ్రత్త పడదాం. అంటే అర్థం ఏంటి, దేవుడు మన తరఫున లేడు, దేవుడు మనతో లేడు అని దాంతో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం కనబడిన తర్వాత మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు రండి అని పిలిచారే అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళందరినీ దేవుడు మన చేతికి అప్పగించేశాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్దాం మనం అని ఈ నిబంధన, ఈ ఆలోచన వాళ్ళిద్దరూ చేసుకొని వెళ్తారు అక్కడికి. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం నేర్చుకుంటే ఒక్కసారి ఈ రోజుల్లో మనం చేయొచ్చు ఇలా అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే కనబడుతున్నటువంటి సందర్భాలు చదువుకున్న తర్వాత మనం కూడా అలాంటి ఆలోచనలు, కొన్ని పరిస్థితులు ఎదురుపడ్డప్పుడు దేవుడు నాతో ఉన్నాడా లేడా, నేను చేస్తున్నటువంటి పని దేవుని చిత్తానుసారమైందా కాదా తెలుసుకుందాం, చెక్ చేసుకుందాం. ఏమైనా చెక్ చేసుకుందాం అని అన్నప్పుడు కొన్ని వేసుకుంటాం సందర్భానుసారంగా. అక్కడ మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఏ పనులు అయితే ఉన్నామో ఆ పనిని బట్టి ఏదో డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు ఈ విధానం మనం కూడా చేయొచ్చా అని అంటే చేయొచ్చు, తప్పులేదు. కానీ వన్ కండిషన్, చాలా ప్రాముఖ్యమైన కండిషన్, నీలో ఈ విధానాన్ని నువ్వు అలవరుచుకొని ఈ విధానంలో నేను కూడా డిసైడ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్న దేవుడే ఆనాడు ఉన్నాడు. దేవుడు మార్పు లేనివాడు, ఎప్పటికీ అలానే ఉన్నాడు. 100% మనం చేయొచ్చు. కానీ ఒకటి కండిషన్ ఏంటంటే, నిన్ను నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా? దేవునిలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా? ఏ తప్పిదము చేయకుండా, ఏ పాపము చేయకుండా నువ్వు నీ జీవితం దేవునిలో కరెక్ట్గా ఉంది అని అనుకుంటేనే ఇలాంటి ప్రయత్నం చేయాలి. లేదంటే అడ్డంగా దొరుకుతాం 100%. ఎందుకంటే దొరికేలా చేస్తాడు దేవుడు. దేవుడే మనకు సమాధానం ఇచ్చాడు అన్నట్టే ఉంటుంది, అలానే జవాబు వస్తుంది. అలా వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయి ఫైనల్ ఏం జరుగుతుంది అంటే, అడ్డంగా బుక్ అవుతావు, దొరుకుతావు. ఎందుకు అలా దొరికాను అంటే, సంథింగ్ రాంగ్, అంటే నీ జీవితంలో ఆత్మీయతలో ఏదో మిస్టేక్ ఉంది ఖచ్చితంగా. అందుకోసమే దేవుడు నీ మాట వినలేదు, నేను ఇరికించాడు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది తర్వాత. కానీ నీ జీవితంలో ఏ విషయంలోనూ తప్పు లేదు, అన్ని విషయంలో యథార్థంగా ఉన్నావు అంటే, ఒకవేళ తప్పు అయితే నేను ఈజీగా దేవుడు తప్పించగలడు, సైడ్ ట్రాక్ తీసుకెళ్లగలడు, ఏదో ఒక రకంగా నిన్ను కాపాడగలడు. 100% కాపాడేటటువంటి విషయంలో దేవుడు ఏమాత్రము ఆలస్యం చేయకుండా కాపాడగలడు. యథార్థవంతుల తరఫునే దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఎప్పటికైనా, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ విషయాన్ని ఇలా మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే, ఇలా వీళ్ళిద్దరే వెళ్ళేసి భయంకరమైనటువంటి వధ, దగ్గర 20 మందిని చంపేస్తారు. ఒక్కడే వెళ్ళేసి ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్కరిని పడగొడుతుంటే, పడిపోయినటువంటి వాళ్ళందరినీ వెనకాలన్నటువంటి ఆ ఆయుధములు పోయేవాడు ఏంటంటే ప్రాణం పూర్తిగా చేసేస్తున్నాడు. యోనాతాను గారి దెబ్బకు కింద పడిపోతుంటే ఉన్న ప్రాణం, కొస ప్రాణంలో కూడా ఉన్న ప్రాణాన్ని కూడా తీసేస్తూ ముందుకు సాగుతున్నాడు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి. మొత్తానికి ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి వధ, దగ్గర ఒక
ఎకరం ప్లేసును జరుపుతారనమాట. ఆ సైన్యాన్ని అంతటిని వెనక్కి జరుపుతారు. ఆ విధంగా ఒక భయంకరమైనటువంటి వధ జరుగుతుంది. ఆ సౌండ్, ఆ నేల అదిరే విధానం, ఆ నేల అదరటం ఇక్కడ ఉన్నటువంటి సౌలు రాజు గారు ఆయన వెనకాల ఉన్నటువంటి 600 మంది చూసేసి గమనిస్తూ ఉంటారు. గమనించి అదేంటి ఒక్కసారి చూడండి, ఇక్కడ మనలో ఎవరైనా మిస్ అయ్యారా, మన వాళ్ళు అందరూ ఉన్నారా అని చెప్పేసి అంటే అందరూ ఉన్నారండి, మీ కుమారుడు ఒక్కడే మిస్ అయ్యాడు, ఎవరంటే యోనాతాన్ మిస్ అయ్యాడు. కథం అంటే అక్కడికి వెళ్ళింది అంత వధ, అంత సైన్యం, ఇంత పెద్ద సైన్యం, భయంకరమైన నిష్కరేణులంత సైన్యం ఉందనే విషయం కూడా భయపడకుండా, ఆలోచించకుండా సింగిల్గా లోపల ఎంట్రీ పోయాడు అంటే అసలు ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు, ఆ విశ్వాసాన్ని మెచ్చుకోవచ్చు. ఈరోజు నీకు నాకు మనకు ఇంతటి గొప్ప విశ్వాసం అంటే పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించగలిగేటటువంటి స్థితి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఎదుట ఉన్నది ఎవడైనా కావచ్చు, ఎదురుగా ఉన్నది సముద్రమైనా కావచ్చు, ఎదురు ఉన్నది ఎంత సైన్యమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, నీ ముందు తలదించాల్సిందే. ఎందుకంటే నీ వెనకాల దేవుడు ఉంటే, నీతో దేవుడు ఉంటే. ఆ విధంగా వెళ్ళేసి మిగతా వాళ్ళందరూ కూడా పడి, వీళ్ళందరూ ఈ 600 మంది కూడా వచ్చేసరికి దేవుడు అద్భుతంగా సహాయం చేసేసి వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళు చంపుకొని, అంటే ఫిలిస్తీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపుకుంటూ అలా అందరినీ వీళ్ళు తరిమి కొడతారు. చాలా చిన్న సైన్యం కదా. కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఎలా గెలిచారు, దేవుడు ఎందుకు సహాయం చేశాడు, సౌలు రాజు గారు తప్పు చేశాడు కదా, చేయకూడని పని చేశాడు కదా, దేవుడు సహకరించడం ఏంటి, దేవుడు వీళ్లకు గెలుపునివ్వటం ఏంటి? ఎందుకంటే కొన్ని సందర్భాలు మనల్ని బలవంతం చేస్తుంటాయి. హాయి అనేటటువంటి పట్టణాన్ని జయించడానికి అని చెప్పేసి యెహోషువ గారి కాలంలో సైన్యం అంతా వెళ్తే, హాయి కంటే ముందు ఎరికో పట్టణాన్ని జయించినప్పుడు ఒక సైనికుడు ఏం చేస్తాడంటే బంగారాన్ని దాచుకుంటాడు. దొంగతనంగా దోపుడు సొమ్ములు అసలు దోచుకోకూడదు, దోపుడు సొమ్ములు అసలు పట్టుకోకూడదు అని చెప్పేసి అంటే పట్టుకుంటాడు. ఆ చిన్న తప్పు చేసినందుకు జరిగినటువంటి సన్నివేశం మనకు తెలుసు. హాయిని పట్టుకోవడానికి వెళ్తే ఓడిపోతారు. ఏంటో మమ్మల్ని ఇలా చేసేసావు, మమ్మల్ని ఓడించేసావు అని చెప్పేసి యెహోషువ గారు ప్రార్థన చేస్తే, నా దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేస్తున్నావేంటి, మీ ఓడి తప్పు చేస్తే అక్కడ వాడిని చూడు కరెక్ట్గా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ సందర్భం మనకు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, తప్పు చేశాడు కదా సౌలు రాజుగారు తప్పు చేసినా కూడా శిక్షించకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఓడించకుండా విజయాన్ని ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఇది నాకు వచ్చిన డౌట్, కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు. చదివేటప్పుడు నాకు వచ్చిన డౌట్, ఎందుకు ఇచ్చినట్టు అని అంటే ఇక్కడ కూడా మనం మంచి పాఠమే నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అని అంటే, ఈ పాఠం నేర్చుకొని మనం పాఠం ముగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి అని అంటే, ఎప్పటికైనా ఈ సందర్భం ఎలా ఉంది అని అంటే, మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు ఆలోచించుంటాం. ఏమని, మనం ఏదో ఒక తప్పు చేస్తామండి, దేవుడు భయంకరంగా శిక్షిస్తాడు. మామూలు కూడా పరిస్థితి. ఇలాంటి తప్పులు చాలా మంది చేస్తుంటారు. క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు, సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి శిక్ష ఏమి ఉండదు. అప్పుడు కొన్నిసార్లు మనం లోకాన్ని చూసినప్పుడు, అంటే లోకంలో ఉన్న క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు, వీళ్ళేంటి ఇంత దర్జాగా బ్రతుకుతున్నారేంటి, వీళ్ళు ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారేంటి, వీళ్ళు ఇన్ని తప్పులు చేసినా కూడా వీళ్ళకి శిక్ష రావట్లేదండి, మన చిన్న శిక్ష వస్తేనే, మన చిన్న తప్పు చేస్తేనే ఇంత భయంకరమైన శిక్ష వచ్చింది అనేటటువంటి ఆలోచన మనలోనికి రాక మానదు, వస్తుంది. నిజానికి ఇలాంటి సందర్భం మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఆనందపడాలి, సంతోషపడాలి. ఎందుకు ఆనందపడాలి, ఎందుకు సంతోషపడాలి అని అంటే, అమ్మయ్య దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా 100% ఒక ప్రూఫ్ దొరికింది నీకు, ఒక సైన్ దొరికింది నీకు, ఒక సూచన దొరికింది నీకు. ఎందుకో తెలుసా, దేవుడు ఒక్కసారి డిసైడ్ అయ్యాడనుకో, ఇంకా వేస్ట్ ఇతన్ని తీసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాడనుకో, బతికిన 4 రోజులైనా అట్లా బతకని అని చెప్పేసి వదిలేస్తాడు. మన సౌలు మహారాజు గారిని వదిలేసినట్టు. ఆ తర్వాత జీవితంలో చూడండి, ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది, అయినా కూడా విజయం సాధిస్తూ ఉంటాడు. ఒక్కసారి 14వ అధ్యాయంలో 2-3 వచనాలు చూపిస్తే ప్రయత్నం చేస్తాను చూడండి. 47వ వచనం నుంచి, ఇలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారం నొందిన వాడై నకముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించను. మరియు అతడు దండును గూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలును కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించాడు. చూసారా, అంటే ఎక్కడికి పోయినా గెలిపొస్తున్నాడు. మరి చేసిన తప్పుకు శిక్ష ఏది? ఇందాక తప్పు చేశాడు, భయంకరమైనటువంటి తప్పే చేశాడు, చేయకూడని పని చేసేసాడు. మరి దానికి శిక్ష ఏది? లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఏమని, నెక్స్ట్ రాజు నువ్వు కాదు, తీసేసేయాలి అని డిసైడ్ అయిపోయాడు. అలాంటప్పుడు నువ్వు చేసిన తప్పుకు మిగతా ప్రజలు ఎందుకు బాధించాలి, ఇబ్బంది పెట్టాలి? సరే బతుకు 4 రోజులు అని చెప్పేసి వదిలేశాడు అంతే. సేమ్ టు సేమ్ మన జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా చాలా మంది ఎన్ని తప్పులు చేసినా కూడా శిక్ష రావట్లేదంటే దేవుడు వదిలేశాడని అర్థం. ఏ చిన్న తప్పు చేసినా శిక్ష వచ్చిందంటే, అమ్మో దేవునితో నేనున్నాను, నాతో దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ మనందరికీ కలగాలి. తప్పు చేస్తే శిక్ష వచ్చింది అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒకటో విషయం అర్థం కావాలి. దేవుడు నాతో ఉన్నాడు, ఎస్ అనేటటువంటి ఆలోచన, ఆ ధైర్యం నీకు ఉండాలి. ఇక్కడ 40 సంవత్సరాలు సౌలు రాజు గారు పరిపాలిస్తాడు. 2వ సంవత్సరంలోనే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3వ సంవత్సరంలోనే ఆయన తప్పు చేశాడు. ఆ తర్వాత నుంచి దేవుడు లైట్ తీసుకున్నాడు. ఆయన లైట్ తీసుకుని అలా ఉంచుతున్నాడు. ప్రజలను మాత్రం ఈయనను బట్టి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా విజయం అయితే విజయం ఇస్తున్నాడు. అంటే ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు దేవుడు ఈయన ద్వారా, బాగుంది. కానీ ఇతన్ని మాత్రం ఉంచకూడదు అని చెప్పేసి ఫిక్స్డ్గా 100% డిసైడ్ అయిపోయాడు అంతే. దేవుడు నెక్స్ట్ ఉండవు అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు.
కాబట్టి ఇతను అలా వదిలేసిన ఇతని ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకుండా మాత్రం కాపాడుతున్నాడు. మళ్ళీ చూడండి, ఎందుకంటే తర్వాత మనం నేర్చుకోబోయే పాఠాలలో ఈయన భక్తిహీనుడై, భక్తి లేనివాడై, దేవుని చేత విడిచిపెట్టబడిన వాడై ఏం చేస్తూ ఉంటాడనంటే 24 గంటలు యథార్థవంతుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడైనటువంటి దావీదు గారు ఎంటర్ అయిన తర్వాత ఆ దావీదు గారిని ఎప్పుడెప్పుడు చంపాలా అని తిరుగుతుంటాడు. అక్కడ ఎన్నో ప్రయోజనాలు దేవునికిని అక్కడ ఉన్నటువంటి దావీదు రాజు గారికి. ఎందుకంటే దావీదు రాజును మాత్రం కాపాడుతున్నాడు. ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కాపాడాలో దేవునికి తెలుసు. ఈయన ఏం చేయలేడు, ఎంత వెతికినా ఎంత తిరిగినా సంపుదామని ఏ రేంజ్లో ప్రయత్నం చేసినా టచ్ కూడా చేయలేడు, అది దేవునికి తెలుసు. కానీ అంతే రేంజ్ ధైర్యంతో దావీదు ఉండడం అది గొప్ప విషయం. అందుకోసమే నా చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు, పొర్రపాటును కూడా చేయవేయడండి, రిటర్న్ తిరగడండి. మనస్సులో కూడా ఏంటి కోసం ఒక్కసారి చంపేస్తే పని అయిపోతుంది తన్ని అని పొరపాటును కూడా అనుకోడు. దేవుడే విడిచిపెట్టిన తర్వాత నేనెందుకు కలిగి చేసుకోవటం, నేనెందుకు రిటర్న్ తిరగటం అని చెప్పేసి సైలెంట్గా మౌనంగా భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. అంతే. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా తనను తాను కాపాడు తండ్రి అని దేవుడిని మొరపెడుతున్నాడే తప్ప ఆయన రిటర్న్ తిరగట్లేడు. ఎంత ఇబ్బంది అయినా భరిస్తున్నాడే తప్ప అవుట్ అవ్వట్లేడు దావీదు గారు. కాబట్టి సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, గొప్ప పాఠం ఏంటి అని అంటే, నువ్వు చేసిన తప్పుకు శిక్ష వచ్చింది అనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. నీకు శిక్ష, నువ్వు చేసిన తప్పుకు శిక్ష నీకు రాలేదు, నువ్వు అలానే కొనసాగుతున్నావు అనంటే నేను ఏ తప్పు చేయలేదు అని ప్రపంచం ఎదుట నిన్ను నువ్వు కనబరుచుకోవచ్చు గాక. కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలుసు, దేవునికి తెలుసు. సో దాన్ని బట్టి శిక్ష రావట్లేదేంది అనంటే ఖచ్చితంగా నువ్వు దేవునిలో లేవు, దేవుడు నీతో లేడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేడు అని చెప్పొచ్చు ఒక మాటలో. ఎందుకంటే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చదువుకొని ముగించుకుందాం. 5 నుంచి 8 వరకు చదువుకుందాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు, తృణీకరించకు. ఎందుకనంటే ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుగకుము. ప్రభువు ఎందుకు తృణీకరించొద్దు, ఎందుకు విసుగవద్దు ఆయన గద్దించినప్పుడు అంటే, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. తాను స్వీకరించుకోవాలి అనుకునేటువంటి కుమారుణ్ణి అయితే చేసిన తప్పును బట్టి వెంటనే దండిస్తాడు, వెంటనే శిక్ష ఇస్తాడు, అమలు చేస్తాడు. అంతే కదా, దావీదు గారు కూడా తప్పు చేస్తాడు. తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది. శిక్ష రాలేదంటే దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం. శిక్ష వచ్చింది అని అంటే స్వీకరించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి శిక్ష వచ్చింది అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. 7వ వచనం మంచి మాట, శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? బాగా వినండి మాట. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల శిక్ష పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అని చెప్తున్నాడు. అంటే మనం చేసిన తప్పును బట్టి దేవుడు మనల్ని శిక్షించాడు అనంటే దేవుడు మనల్ని కావాలి అని కోరుకుంటున్నాడు. మనం దేవుని కుమారులము అని అర్థం. దేవుడు అసలు శిక్షించట్లేడు. ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని పాపపు పనులు చేసినా కూడా మన జీవితం అలా సాగుతుంది అని అంటే మాత్రం నీకు ఈ ఒక్క జీవితమే తప్ప తర్వాత లేదు అని అర్థం. తర్వాత లేదు, పరలోకం నీకు లేదు, స్వర్గం నీకు లేదు అని దాని అర్థం. ఇదే విషయం యేసుక్రీస్తు ప్రభువులు చెప్పినటువంటి ఒక చరిత్ర కూడా చెప్పాడు. ఏంటి అంటే, ఉపమానం ఏంటి అంటే, తన పొలం బాగా పడితే తన మనసుతో మాట్లాడుకుంటుంటాడు కదా, నా ప్రాణమా సుఖించుము అని అంటుంటాడు. అది ఉపమానం అయితే చరిత్ర ఏంటి అని అంటే లాజరు ధనవంతుడి చరిత్ర. ఆ చరిత్రలో జరిగినటువంటి సన్నివేశం మనందరికీ బాగా తెలుసు. జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే, బ్రతికినన్ని రోజులు ఏ ఇబ్బంది లేదు, ఎన్నో పాపాలు చేస్తూ తప్పు చేస్తూ బ్రతుకుతున్నాడు, ధనవంతుడుగా దర్జాగా బ్రతుకుతున్నాడు. కానీ శిక్ష మాత్రం రాలే, ఏ ఇబ్బంది లేదు, అలా ప్రశాంతంగా బ్రతికాడు. చచ్చిన వెంటనే ఏమైపోయింది? జీవితం భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, తప్పు చేసిన శిక్ష రావట్లేదు కాబట్టి నేను నీతిమంతుడు నేను అనుకోవటం తప్పు. దేవుడు నిన్ను వదిలేసి ఉంటాడేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. సో మనల్ని మనం ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. వాక్యాన్ని బట్టి మన జీవితం ఎలా ఉంది? తప్పు చేసినా కూడా, చిన్న చిన్న తప్పులు ఏవో తప్పులు చేసినా కూడా మనకు ఏ విధమైనటువంటి శిక్ష రావట్లేదు అని అంటే బాధపడాలి, పశ్చాత్తాపపడాలి. తండ్రి నన్ను స్వీకరించు, తండ్రి దయచేసి నన్ను విడిచిపెట్టకు, నన్ను వదిలిపెట్టకు. దావీదు గారు కూడా చాలాసార్లు ఆయన ప్రార్థనలో
భయంకరమైన డెప్త్తో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మంచి భక్తిపరుడు అయినప్పటికీ, తండ్రి భక్తిహీనులను లాగివేసినట్టు నన్ను లాగివేయకుము అని అంటుంటాడు 28వ కీర్తనలో. నన్ను దయచేసి నన్ను విడిచిపెట్టకు తండ్రి, నన్ను వదిలిపెట్టకు నాయన అని చెప్పేసి ఆయన చేసేటటువంటి ప్రార్థనలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే శిక్షించు, గద్దించు, కానీ విడిచిపెట్టకు, దయచేసి నన్ను విడిచిపెట్టకు తండ్రి అని చెప్పేసి ఆయన చేసేటటువంటి ప్రార్థన. కాబట్టి మన జీవితం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? శిక్ష రాకపోయేసరికి ఆనందపడటం, సంతోషపడటం కాదు, బాధపడాలి. ఏదో జరిగింది తప్పు, కానీ దేవుడి శిక్ష రావట్లేదని చెప్పేసి బాధపడాలి. వచ్చిందనుకో నిజంగా ధైర్యపడాలి, ఆనందపడాలి, సంతోషపడాలి. ఈ శిక్ష ఎందుకు అంటే నన్ను ప్రేమిస్తున్నాడు నా తండ్రి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నన్ను శిక్షించాడు, నన్ను ప్రేమించాడు గనక నన్ను శిక్షించాడు అనేటటువంటి ఆలోచన తెచ్చుకొని ధైర్యంతో ముందుకు సాగితే చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఈ విధంగా రాయబడినటువంటి చరిత్రను బట్టి మన జీవితాలకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. దాంతోపాటు దేవుని మనసును కూడా అర్థం చేసుకునే ప్రయత్నం మనం ఇలా ఈ గ్రంథం ద్వారా మనం చేస్తున్నాం. కాబట్టి ఇదే విధంగా మన జీవితాన్ని స్టడీ చేసుకుంటూ ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఎవరికో చెప్పబడ్డ మాటలు అని మాత్రం పొరపాటున అనుకోకుండా, ఇది నా జీవితానికి అవసరమైనటువంటి మాటలు, నేనేంటి, నేను నా దేవునితో ఉన్న నా కనెక్షన్, నా సంబంధం ఏంటి, నా రిలేషన్షిప్ ఎలా ఉంది అని ఎవరికి వారు చెక్ చేసుకొని నిలబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను.